భారతదేశంలో వామపక్షవాద జర్నలిస్టులు ఎలాంటి వార్తలు రాయాలి? కేంద్ర ప్రభుత్వంపై ఎప్పుడు ఎలా విషయం చిమ్మాలి? కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఎలా వార్తలు వడ్డించాలి? ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తున్నారో తెలుసా? యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. ఇలా చెప్తే ఒక పట్టాన అర్థం కాకపోవచ్చు. దీనినే మనం ఇప్పుడు షార్ట్ కట్ లో USAID అని పిలుస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ పుణ్యమని ఇప్పుడు ఈ పదం చాలా పాపులర్ అయిపోయింది. USAID అనుబంధ సంస్థలే భారత్ లో లెఫ్ట్ మీడియాను కంట్రోల్ చేస్తున్నాయట. వికీలీక్స్ బయటపెట్టిన ఆ సంచలన నిజాన్ని చూసేద్దామా? మన దేశంలో లెఫ్ట్ లిబరల్ కుహానా లౌకికవాద మీడియా అమెరికా చెప్పినట్లు ఆడుతున్న తీరును, USAID నుంచి కోట్లు దండుకుంటూ సుస్థిర ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న వైనాన్ని వికీలీక్స్ బయటపెట్టింది. NGOల మాటను ఏటా కొన్ని వేల కోట్లు భారత్ లో న్యూస్ మ్యానిపులేషన్ కోసం దారి మళ్లిస్తోందట USAID. మరి ఆ లెక్కలేంటో తేల్చేద్దామా? ఈ క్రమంలో మనం మొట్టమొదట ఇంటర్న్యూస్ గురించి చెప్పుకోవాలి. ఈ సంస్థ USAID నుంచి 4,100 కోట్లకు పైగా లబ్ధి పొందినట్లు వికీలీక్స్ వెల్లడించింది. ఇంటర్న్యూస్ సోదర సంస్థ అయిన ఫ్యాక్ట్శాల డేటా లీడ్స్ తో కలిసి భారత్ లో 75,000 మంది జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చిందట. దేశంలోని దాదాపు ప్రతి మీడియా సంస్థలో, ముఖ్యంగా లెఫ్ట్ లీనింగ్ న్యూస్ నెట్వర్క్ లో డేటా లీడ్స్ జర్నలిస్టులు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. ఇవన్నీ కాకిలెక్కలు కాదు, వికీలీక్స్ ను ఉటంకిస్తూ పలు ఏజెన్సీలు బయటపెట్టిన గణాంకాలు. మీరు ఒక్కసారి ఇంటర్న్యూస్ వెబ్సైట్ ఓపెన్ చేసి స్పాన్సర్ల జాబితాను గమనిస్తే డేటా లీడ్స్ ఫ్యాక్ట్శాల పనితనం బయటపడుతుంది. ఫ్యాక్ట్శాల వెబ్సైట్ ప్రకారం ఇప్పటి వరకు 2,500 వర్క్ షాపులను నిర్వహించారు. వీటిలో 75,000 మంది మీడియా సిబ్బందికి శిక్షణ అందించారు. ఫ్యాక్ట్శాల వద్ద 18 భాషల్లో శిక్షణ ఇవ్వగల 253 మంది శిక్షకులు ఉన్నారు. వారి పరిధి 500 నగరాల్లో 400 కాలేజీలు, యూనివర్సిటీల వరకు విస్తరించింది. ఇక్కడ శిక్షణ పొందిన వారు వివిధ సంస్థలు సులభంగా చేరిపోతున్నారు. లేదంటే సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏర్పాటు చేసుకుని విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. ఇంతకీ ఫ్యాక్ట్శాల మాతృ సంస్థ ఇంటర్న్యూస్ ఎవరిది? ఆ సంస్థ లక్ష్యాలేంటి? ఇంటర్న్యూస్ కంపెనీకి భారతీయ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు చెందిన సంభావన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ పాలిటిక్స్ కు సంబంధం ఏంటి? ఇంటర్న్యూస్ తో మన దేశంలోని ది ప్రింట్, బీట్రూట్ న్యూస్ వంటి వార్తా సంస్థలకు ఉన్న లింక్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. వివిధ దేశాల్లో దేశ వ్యతిరేక వార్తల్ని సృష్టించి అక్కడి ప్రభుత్వాలను అస్థిరపరచడమే ఇంటర్న్యూస్ ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ఆయా దేశాలని స్వతంత్ర మీడియాను ప్రోత్సహిస్తూ ఉంటుంది. USAID ద్వారా కోట్ల రూపాయలు లబ్ధి పొందుతున్న ఇంటర్న్యూస్ సంస్థ ప్రశాంత్ భూషణ్ కు చెందిన సంభావన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ పాలిటిక్స్ కు నిధులు అందిస్తున్నట్లు వికీలీక్స్ ను ఉటంకిస్తూ ది స్టోరీ టెల్లర్ అనే ఎక్స్ యూజర్ పలు ఆధారాలను బయటపెట్టారు. ప్రశాంత్ భూషణ్ కు చెందిన సంభావన సంస్థ దేశంలోని లెఫ్ట్ మీడియాకు యాంటీ నేషనల్ నెరేటివ్స్ ను సెట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు పలు వర్క్ షాపులు నిర్వహిస్తూ ఇంటర్న్యూస్ సంస్థకు అండదండలు అందిస్తూ ఉంటుంది. అయితే ట్రంప్ అధికారంలోకి రావడం, డీప్ స్టేట్, USAID వంటి సంస్థల అంతు చూసే బాధ్యతలను ఎలన్ మస్క్ కు అప్పగించడంతో బైడెన్ హయాంలో సాగిన అరాచకాలన్నీ బయటపడిపోతున్నాయి. మోదీ ప్రభుత్వాన్ని మార్చే లక్ష్యంతో అది భారత వ్యతిరేక గ్రూపులతో కలిసి పనిచేస్తోంది. సోషల్ మీడియాను సెన్సార్ చేయడం, ఫ్యాక్ట్ చెక్ పేరుతో వివిధ మీడియా సంస్థలకు డబ్బు చెల్లించడం ద్వారా సమాచారాన్ని నియంత్రించడం ఇంటర్న్యూస్ లక్ష్యం. మరి ఇంటర్న్యూస్ సంస్థకు ప్రశాంత్ భూషణ్ కు చెందిన సంభావన సంస్థ ఎలా ఉపయోగపడుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుముద్ భూషణ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో 20 ఏళ్ల క్రితం సంభావన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ పాలిటిక్స్ అనే సంస్థను ప్రశాంత్ భూషణ్ తల్లి కుముద్ భూషణ్ స్థాపించారు. ఇలాంటి సంస్థలు పైకి మాత్రం అవినీతిపై పోరాటం, అక్షరాస్యత వంటి కబుర్లు చెబుతుంటాయి. నిజానికి నరనరాన వామపక్ష భావజాలాన్ని నింపుకొని దేశ వ్యతిరేక శక్తులకు అండగా నిలుస్తూ విదేశీ శక్తులు ఆడించినట్లు ఆడుతుంటాయి. మొదట మంచి ఉద్దేశాలతో ప్రారంభమైన ఈ సంస్థ రాను రాను పూర్తిగా లెఫ్ట్ వింగ్ సెంటర్ గా మారిపోయింది. ఈ సంస్థతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్న వారి లిస్టు ఓసారి పరిశీలిస్తే ఆ సంస్థ లక్ష్యాలు మనకు ఇట్టే అర్థమైపోతాయి. యోగేంద్ర యాదవ్, హర్ష్ మందర్, మేధా పాట్కర్, ప్రతీక్ సిన్హా, నందినీరావు, రవీష్ కుమార్ వంటి వామపక్షవాదులు సంభావన సంస్థతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. అంతేకాదు ప్రంజయ్ గుహ, రవ్లిన్ కౌర్, మను ముద్గిన్, నీతూ సింగ్, భాషా సింగ్, స్వాతి పాఠక్, అతుల్ చౌరాసియా, అపూర్వ నందజూ వంటి జర్నలిస్టులు ప్రశాంత్ భూషణ్ సంస్థతో నేరుగా సంబంధం కలిగి ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమైన విషయంపై చర్చిద్దాం. 2024 ఆగస్టులో సంభావన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ పాలిటిక్స్ లో ఓ వర్క్ షాప్ జరిగింది. ఈ వర్క్ షాప్ కు ఇంటర్న్యూస్ సంస్థ ఆర్థిక చేయూత అందించింది. జార్జ్ సోరెస్ కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ తో పాటు USAID నుంచి భారీగా నిధులు పొందుతూ సంభావన సంస్థకు వితరణలు చేసింది ఇంటర్న్యూస్. ఇప్పుడు USAID నుంచి ఇంటర్న్యూస్ పొందిన నిధుల గురించి తెలుసుకుందాం. వికీలీక్స్ అందించిన ప్రకారం USAID ఇంటర్న్యూస్ కు సుమారు $472.6 మిలియన్, అంటే మన కరెన్సీలో 4,106 కోట్ల రూపాయలు అందించింది. అదే ఇంటర్న్యూస్ సంస్థ భారత్లోని డేటా లీడ్స్ ఫ్యాక్ట్శాలతో కలిసి పనిచేస్తుంది. ఈ సంస్థల వెనుక ది ప్రింట్, శేఖర్ గుప్తా, ద్వికింట్, రీతు కపూర్, బీట్రూట్ న్యూస్, ఫే డిసౌజాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
భారతీయ మీడియాను మ్యానిపులేట్ చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ పేరుతో విదేశీ శక్తులు ఆడిస్తున్నట్లు ఆడుతున్న పిల్ల పిశాచాలకు కూడా యుఎస్ఎయిడ్ నిధులు సమకూర్చినట్లు వికీలీక్స్ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. యుఎస్ఎయిడ్ 2022లో నిర్వహించిన ద ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ కాన్ఫరెన్స్ లో దిశా రవి వంటి భారత వ్యతిరేక శక్తులకు పెద్దపీట వేసింది. పైకి పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారిణిగా కనిపించే దిశా రవి 2021 వెలుగు చూసిన యాంటీ నేషనల్ టూల్ కిట్ లో అడ్డంగా దొరికిపోయింది. ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమానికి ఆజ్యం పోసేలా విదేశీ శక్తులు ఓ టూల్ కిట్ ను తయారు చేశాయి. అయితే పర్యావరణ ఉద్యమకారిణిగా చెప్పుకునే గ్రేటా థన్బర్గ్ ఆ టూల్ కిట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ టూల్ కిట్ లో దిశా రవి పేరు కూడా ఉండడం, ఢిల్లీ పోలీసులు ఆమెను అరెస్టు కూడా చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇంకా ఐఏసీసీ జాబితాలో ఓపెన్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ కు అంబాసిడర్ సంజయ్ ప్రధాన్ కూడా ఉన్నారు. భారత వ్యతిరేక ప్రచారాన్ని వ్యాప్తి చేస్తే వీడిమ్ ఇన్స్టిట్యూట్ కు ఓపీజీ నిధులు సమకూరుస్తూ ఉంటుంది. ఇక ఇంటర్న్యూస్ తో ఈక్వాలిటీ ల్యాబ్ కు ఉన్న సంబంధాన్ని ఓసారి చూద్దాం. ఈ సంస్థకు ఇంటర్న్యూస్ నుంచి భారీగా నిధులు అందుతున్నట్లు తపేష్ యాదవ్ అనే ఎక్స్ యూజర్ ఆధారాల సహా బయటపెట్టారు. ఇంటర్న్యూస్ సంస్థ టెక్ గవర్నెన్స్ పేరుతో నిధులు పంపిణీ చేయడానికి ప్లాట్ఫామ్ ఇంపాక్ట్స్ ఫండ్ పేరుతో ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఈ పిఐఎఫ్ ద్వారా ఈక్వాలిటీ ల్యాబ్ కు పెద్ద ఎత్తున ఫండింగ్ జరుగుతుంది. పైకి దళిత పౌర హక్కుల సంస్థగా అభివర్ణించుకునే ఈక్వాలిటీ ల్యాబ్ నిజానికి కుల వివక్ష, మత వివక్షను పెంచి పోషించడమే ఎజెండాగా పనిచేస్తుంది. అమెరికా హెడ్ క్వార్టర్ గా పనిచేస్తున్న ఈక్వాలిటీ ల్యాబ్ ఇతర అమెరికన్ సంస్థలతో కలిసి గతంలో పలు సర్వేలు చేపట్టింది. వాటిలో ఒకటి క్యాస్ట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, ఏ సర్వే ఆఫ్ క్యాస్ట్ అమాంగ్ సౌత్ ఆసియన్ అమెరికన్స్ పైకి. ఇది కుల సర్వేలా కనిపించినా దీని ప్రధాన ఉద్దేశం మాత్రం కుల వివక్షను, ఇస్లామోఫోబియాను పెంచి పోషించడమే. స్మాష్ బ్రాహ్మణికల్ పెట్రియార్చీ బ్రాహ్మణ సమాజంలో పితృస్వామ్యం పేరుతో అప్పట్లో ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే పోస్టు చేసిన ఓ డాక్యుమెంట్ వివాదాస్పదమైంది. అయితే డాక్యుమెంట్ రూపొందించింది ఈక్వాలిటీ ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తేనుమూళి సుందరరాజన్ అన్న విషయం ఆ తర్వాత బయటపడింది. ఇలా బ్రేకింగ్ ఇండియా లక్ష్యంగా పనిచేస్తున్న ఇలాంటి అనేక సంస్థలకు యుఎస్ఎయిడ్ నిధులు సమకూరుస్తుంది. యుఎస్ఎయిడ్ అరాచకలో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. యుఎస్ఎయిడ్ మీడియా నెట్వర్క్ ఇంకా పూర్తిగా బయటపడలేదంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఇంకా ఎలాంటి సంస్థలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఎంతమందికి ఎంత మొత్తంలో నిధులు అందాయి వంటి అనేక విషయాలు బయటకు రావాల్సింది. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ పుణ్యమాని అమెరికన్ డెమోక్రాట్లు మన దేశంలో డెమోక్రసీని దెబ్బతీసేందుకు విషం చిమ్మిన విధానాలను వికీలీక్స్ ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. నకిలీ వార్తలు, తప్పుదారి పట్టించే సమాచార వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి మన దేశంలో పటిష్టమైన చట్టాలు లేవు. లేదంటే ఇలాంటి మీడియా విషనాగులు దేశంపై, సుస్థిర ప్రభుత్వంపై, భారత ప్రజాస్వామ్యంపై ఇలా విషం చిమ్మేవి కావు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.